ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన బీఆర్ఎస్ నేతల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కొంచెం ఆలస్యమైనా అందరిపై పక్కాగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇలా మాట్లాడటం కాంగ్రెస్ సభ్యులకు ప్యాషన్ అయిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది. కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్ప వాళ్ళే. మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటి చేసింది కదా. మీరు అవినీతి కాదు, దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద. కాబట్టి తప్పకుండా మీరు మీ శిక్ష అనుభవిస్తారు. సో మేము ఆల్రెడీ చెప్పినాం, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదనేది మీ డిస్క్రిప్షన్. కానీ పదే పదే మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అది ఎవరన్నా ఒకసారి పాసింగ్ రిమార్క్లో మాట్లాడితే వేరు, కానీ ప్రతి సభ్యుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్, ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న లో లెవెల్ కెనాల్ను మా ప్రభుత్వం రాగానే పూర్తి చేసినాం. దానికి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా.